ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఉదయకాల సమయన శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చిన నూతనమైనటువంటి వాగ్దానం, అది జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనం. మేలు చేయనుద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. దేవుడు తన యొక్క లేఖనముల ద్వారా అనుదినము మనతో మాట్లాడుతున్నాడు. అట్టి మాట్లాడుతున్నటువంటి దేవుని యొక్క మహాకృపను బట్టి మనకు ప్రతి దినము కూడా ఆయన మేలు చేయుటకు ఆయన ఉద్దేశము కలిగి ఉన్నాడు. మనలను భయపడకుడి అని ఆయన వాక్యము సెలవిస్తుంది. మరి మనము కూడా ఇతరులకు మేలు చేసేవారిగా ఉన్నామా? మేలు చేసేవారిగా మనము కూడా ఉండగలిగినట్లయితే ఆ దేవుని యొక్క కృప మన మీద కూడా ఉంటుంది. అంతేకాకుండా ఆ దేవుని యందు భయభక్తులు మనకుంటాయి. అట్టి భయభక్తులు కలిగినటువంటి జీవితం ఈ లోకంలో మనకుంటే మనము కూడా ఇతరుల పక్షముగా ప్రేమతో మేలు చేయగలిగినటువంటి ఆ యొక్క జీవితము, అట్టి బ్రతుకులు మనలో ఉంటే ఖచ్చితంగా దేవుడు మనకు మేలు చేస్తాడు. అందుకే నీవును మనమును భయపడవలసిన అవసరం లేదని దేవుడు స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాడు. మరి ఈ రీతిగా మనము ఉండగలిగినట్లయితే అందరము తలలో వంచి ప్రభువునందు ప్రార్థనలో ఏకీభవించాలని అందరికీ కూడా ప్రభువు పేరిట మనవి చేసుకుంటూ ఉన్నాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన గొప్ప ఘనమైన తండ్రి, మీ ఘననామానికి కోటాను కోట్ల కృతజ్ఞత స్తుతి స్తోత్రములు ఈ ఉదయకాల సమయమున మీరు ఇచ్చిన ఆయుష్ కాలమును బట్టి చెల్లించుకుంటున్నాం. ప్రభువా, మీరు మేలు చేయుటకు ఉద్దేశించుచున్నారు కనుకన మమ్మలను భయపడకుడి అంటున్నావు. మేమును నాయన ఇతరుల పక్షముగా మేలు చేసేవారిగా ఉండడానికి మీరు మాపైన కృప చూపి నడిపించమని బ్రతిమలాడుకుంటూ, ఇదిగోనైనా ఈ ఛానల్ను వీక్షించున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు నేను అప్పగించుకుంటున్నా. నన్ను నేనుగా మిక్కిలిగా తగ్గించుకొని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్.